హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ మంత్రా తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా సూపర్ కార్గోని లాంచ్ చేయడం జరిగింది మంచి పర్ఫార్మెన్స్ తో. మరి ఈ వీడియోలో సూపర్ ఆటో రిక్షాలో లభించే పర్ఫార్మెన్స్, అదే విధంగా ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ సూపర్ ఆటో రిక్షా వస్తుందో దాని గురించి డీటెయిల్ గా మనము తెలుసుకుందాం. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు చాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా. సూపర్ కార్గో ఆటో రిక్షా యొక్క పర్ఫార్మెన్స్ చూసే ముందు దీని బేసిక్ స్పెసిఫికేషన్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాము. ఎందుకంటే మంత్రా తరపున ఇది మొదటి ఎలక్ట్రిక్ కార్గో ఆటో రిక్షా కదా, మరి మంత్రా ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిందా లేదా రెగ్యులర్ గా లభించే అవే స్పెసిఫికేషన్ ని ఇందులో తీసుకొచ్చిందా డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే మంత్రా సూపర్ కార్గో ఆటో రిక్షాలో 5 డిఫరెంట్ వేరియంట్ ని ఆఫర్ చేస్తుంది. అందులో మొదటిది వచ్చేసి ECX, ఇది పికప్ ట్రేతో వస్తుంది. రెండోది వచ్చేసి ECX D మరియు ECX D ప్లస్. అయితే ఈ రెండిట్లో కూడా ఫుల్ కంటైనర్ వస్తుంది, కాకపోతే సైజ్ లో డిఫరెంట్ ఉండబోతుంది. అదే విధంగా ఇవి కాక ఫాస్ట్ ఛార్జింగ్ తో 2 వేరియంట్లు ఆఫర్ చేస్తుంది. అందులో మొదటిది వచ్చేసి EQX, అదే విధంగా రెండోది వచ్చేసి EQX D ప్లస్. అయితే వీటి గురించి మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాము. నార్మల్ ఆటో రిక్షాతో పోలిస్తే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఆటో రిక్షాలు ఏం డిఫరెన్స్ ఉన్నాయనే దానిపైన. అయితే డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మంత్రా తన ప్యాసింజర్ ఆటో రిక్షాలో ఏదైతే డిజైన్ ఇచ్చిందో ఫ్రంట్ సైడ్, అదే డిజైన్ ని కార్గో ఆటో రిక్షాలో కూడా తీసుకురావడం జరిగింది. చూడడానికి ఫ్రంట్ నుంచి అయితే సేమ్ టు సేమ్ ఉండబోతుంది, కాకపోతే బ్యాక్ సైడ్ ఎలాగో కంటైనర్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ కంటైనర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ డిజైన్ తో పాటు సూపర్ కార్గో 4 కలర్స్ ఆప్షన్ లో వస్తుంది: రెడ్, బ్రౌన్, గ్రే, బ్లూ. అయితే ఈ కలర్ ఆప్షన్స్ తో పాటు దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో మెటల్ చేసి మెటల్ కంటైనర్, మెటల్ బాడీ ప్యానల్ తో వస్తుంది. అంటే ఫుల్ గా మెటల్ తోనే వస్తుంది సూపర్ కార్గో ఆటో రిక్షా. మెటల్ బాడీ వల్ల ఎంత యూస్ఫుల్ మనకు చాలా సార్లు నేను మాట్లాడాను. మెటల్ బాడీతోనే ఉండాలి ఆటో రిక్షాలు, మనకు లాంగ్ టైం సస్టైన్ అవ్వాలంటే మెటల్ బాడీ ఉంటేనే బెటర్. అయితే ఇక దీని మెజర్మెంట్స్ చూసినట్లయితే సూపర్ కార్గో 2350 mm వీల్ బేస్, 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే విధంగా 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వడం జరిగింది. 3 టైర్లు అయితే మనకు రెగ్యులర్ గా వస్తాయి. అదే విధంగా స్టెప్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు కంఫర్ట్, అదే విధంగా ఇది కార్గో ఆటో రిక్షా కాబట్టి సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్. అయితే మంత్రా ఈ సూపర్ కార్గోలో ఫ్రంట్ సైడ్ ఏమో డ్యూయల్ హైడ్రాలిక్ హెలికల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ అంటే వెనుక వైపు మాత్రము రిజిడ్ ఎక్సెల్ తో లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ వల్ల మనం డ్రైవింగ్ చేసేటప్పుడు అంత కంఫర్ట్ అనిపించకపోవచ్చు, కాకపోతే లోడ్ క్యారీ చేయడానికి చాలా బెటర్. ఇది లాంగ్ టైం సస్టైన్ కూడా ఉంటాయి. అదే విధంగా ఎంత లోడ్ వేసినా కూడా మనకు దీని మీద ఎఫెక్ట్ పడదు. అయితే ఈ లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ని మీరు ఎక్కువగా ట్రక్కుల్లో, ట్రాక్టర్లో చూసుంటారు. మరి ఎందుకు అలా యూజ్ చేస్తారంటే ఎక్కువ లోడ్ క్యారీ చేసే వెహికల్స్ లీఫ్ స్ప్రింగ్ ఇస్తారు. అదే విధంగా మంత్రా కూడా ఈ సూపర్ కార్గోలో లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది బరువు మోయడానికి అయితే బెటరే ఉంటది, కానీ డ్రైవింగ్ విషయంలో మాత్రం కొంచెం డిస్కంఫర్ట్ గా ఉంటది. అయితే దీనితో పాటు మంత్రా సూపర్ కార్గోలో మనకు ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీ వచ్చేసి పెరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా మనం ఏదైతే డ్రమ్ బ్రేక్స్ ఉంచుతామో అది మనం సడన్ బ్రేక్ వేసినప్పుడు అంత తొందరగా ఆగదు. డిస్క్ బ్రేక్ ఉంటే అది రెస్పాన్స్ టైం చాలా తగ్గుతుంది. దానివల్ల మనకు సేఫ్టీలో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రెసెంట్ మార్కెట్ లో చాలా తక్కువ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఈ డిస్క్ బ్రేక్ ని తీసుకురావడం జరిగింది. అందులో ఇప్పుడు మంత్రా కూడా ఒకటి. అయితే కార్గో ఆటో రిక్షా గురించి మాట్లాడుతున్నాం కదా మనం. కార్గో ఆటో రిక్షా అంటేనే ఎంత బరువు మోస్తే అంత ఆదాయం మనకు. అయితే సూపర్ కార్గోలో 580 kg పేలోడ్ కెపాసిటీ అఫీషియల్ గా క్లెయిమ్ చేయడం జరిగింది. దీంట్లో ఇచ్చిన సస్పెన్షన్, దీని పర్ఫార్మెన్స్ చూస్తే నాకు చాలా తక్కువ అనిపిస్తుంది 580 kg. కాకపోతే మనకి ఎప్పుడైనా అవకాశం వస్తే దీంట్లో రియల్ గ్రౌండ్ లెవెల్లో దీన్ని ట్రై చేద్దాం బరువేసి. అయితే ఈ పేలోడ్ కెపాసిటీ తీసుకెళ్లడానికి ఇందులో కంటైనర్స్ డిఫరెంట్ సైజ్ వస్తున్నాయి. అయితే వాటి సైజ్ చూసుకున్నట్లయితే పికప్ ఫ్యాన్ ఏదైతే ఉందో అందులో 6.2 feet లెంత్, 4.7 feet వెడ్త్, 1.1 feet హైట్ వస్తుంది. అయితే కంటైనర్ సైజ్ లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి, 140 cubic feet మరియు 170 cubic feet. అయితే కంటైనర్ సైజ్ లో మాత్రం డిఫరెన్స్ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ లో ఎటువంటి చేంజెస్ లేదు ఈ అన్ని వేరియంట్స్ లో. అయితే ఇది సూపర్ కార్గో ఆటో రిక్షా యొక్క అవుట్ సైడ్ మొత్తం మెజర్మెంట్స్ డీటెయిల్స్. ఇక డ్రైవర్ క్యాబిన్ లోకి వెళ్ళినట్లయితే డ్రైవర్ క్యాబిన్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే ముఖ్యంగా మనకు యూజ్ అయ్యేది ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకోవడానికి, డ్రైవింగ్ రేంజ్ చూసుకోవడానికి, డ్రైవింగ్ స్పీడ్ చూసుకోవడానికి, డ్రైవింగ్ మోడ్ చూసుకోవడానికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కదా. అయితే ఇందులో LCD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అయితే ఇవి సూపర్ కార్గో యొక్క బేసిక్ స్పెసిఫికేషన్లు. ఇక దీంట్లో లభించే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఈకో డ్రైవ్ పవర్ డ్రైవింగ్ మోడ్స్ తో పాటు పార్కింగ్ అసిస్టెంట్ మోడ్ కూడా లభిస్తుంది. అయితే ఈ డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్ లో డిఫరెంట్ రేంజ్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ రావడానికి ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇందులో అడ్వాన్స్ PMS మోటార్ ఇవ్వడం జరిగింది IP67 రేటెడ్ తో. అంటే
నీళ్లు పడ్డా, దుమ్ము పడ్డా, బురద పడ్డా ఎటువంటి ఎఫెక్ట్ కాదు ఈ మోటార్ కి. అయితే ఈ మోటార్స్ తో లభించే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 8 కిలోవాట్ నామినల్ పవర్, 12 కిలోవాట్ పీక్ పవర్ లభిస్తుంది. అదే విధంగా 70 Nm టోర్క్ ఈ మోటార్స్ తో మనకు ఈ సూపర్ కార్గోలో లభిస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్ లో చాలా తక్కువ ఆటో రిక్షాలే ఇంత పవర్ ఆఫర్ చేస్తున్నాయి. మరి చూడాలి ఈ సూపర్ కార్గో ఆటో రిక్షాకి పోటీగా ఏ ఆటో రిక్షా ఉంటుందో. మరి అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో సూపర్ కార్గోని మనము 23% గ్రేడబిలిటీ వరకు తీసుకెళ్లవచ్చు. అంటే ఫ్లైఓవర్స్ హైట్ ఉంటది కదా, అది గ్రేడబిలిటీ అంటే. అయితే ఇది రన్నింగ్ గ్రేడబిలిటీ, రీస్టార్ట్ గ్రేడబిలిటీ ఏదైతే ఉందో అది 20% లభిస్తుంది, 20-21% ఉంటుంది. అయితే వీటితో పాటు అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ముఖ్యమైనది రేంజ్. అయితే సూపర్ కార్గోలో సింగిల్ చార్జ్ లో 200 కిలోమీటర్ల రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. కాకపోతే ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ 160 కిలోమీటర్ ఏమో పికప్ వ్యాన్ లో వీళ్ళు క్లెయిమ్ చేశారు. మరియు ఏదైతే కంటైనర్ ఉందో ఆ కంటైనర్ 2 వేరియంట్ లో కూడా 140 కిలోమీటర్ ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ రేంజ్ రావడానికి సూపర్ కార్గోలో 13.5 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ లభిస్తుంది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఆబోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 4 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో పాటు మంత్రా ఎలక్ట్రిక్ సూపర్ కార్గో ఆటో రిక్షా పైన 5 years లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్ తో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ అంటే ఏదైతే పికప్ వ్యాన్ ఉందో దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,37,000 నుంచి. అదే విధంగా సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో ECX D, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,61,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో ECX D ప్లస్, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4,65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ తో వస్తుంది. అయితే ఇవి సూపర్ కార్గో ఆటో రిక్షాలో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు, అదే విధంగా పర్ఫార్మెన్స్ వితౌట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఫాస్ట్ ఛార్జింగ్ లో వచ్చే 2 వేరియంట్ల గురించి మాట్లాడుకున్నామంటే మోటార్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎటువంటి చేంజెస్ లేదు, కాకపోతే బ్యాటరీ మరియు రేంజ్ లో డిఫరెన్స్ ఉంది. అయితే వాటి గురించి తెలుసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ లో వచ్చే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ QX, ఇది పికప్ ట్రే తో వస్తుంది. అందులో 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 110 కిలోమీటర్ల ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే టాప్ ఎండ్ వేరియంట్ ఉందో ఈ QX D ప్లస్, ఇది 170 క్యూబిక్ ఫీట్ కంటైనర్ తో వస్తుంది. ఇందులో 140 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 100 కిలోమీటర్ ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. రేంజ్ డిఫరెంట్ ఉంది కానీ బ్యాటరీలో మాత్రం సేమే ఉంటుంది, 10.24 కిలోవాట్ అవర్. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్, ఫాస్ట్ ఛార్జింగ్ తో ఛార్జ్ చేసినట్లయితే 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంట్లో ఛార్జ్ చేసినట్లయితే 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చే ఈ 2 వేరియంట్లు మరియు వితౌట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చే ఆ 3 వేరియంట్లు పర్ఫార్మెన్స్ సేమ్ టు సేమ్ ఉంటుంది, కాకపోతే ఛార్జింగ్ ఆప్షన్స్ బ్యాటరీయే చేంజ్ ఉన్నది. అయితే ఈ 2 వేరియంట్ ప్రైస్ మాత్రం వీళ్ళు అన్వీల్ చేయలేదు. ఇకపోతే వీటితో లభించే కన్వీనియన్స్ ఫీచర్స్ అంటే మనకు యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ అన్ని ఆటో రిక్షాల్లో మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది. అదే విధంగా హీల్ హోల్డ్ అసిస్ట్, డ్రైవర్ సపోర్ట్ యాప్, సీట్ బెల్ట్, బాడీ హోల్డర్, USB ఛార్జింగ్ పోర్ట్, గ్లో బాక్స్, క్యాబిన్ లైట్ లాంటి ఎన్నో ఫీచర్స్ మనకు ఈ ఆటో రిక్షాలో లభిస్తాయి. అయితే ఇది మంత్రా తరపున వచ్చే మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కార్గో ఆటో రిక్షా యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇవి కాక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. కాకపోతే ఏదైతే ఆఫ్-బోర్డ్ చార్జర్ వీళ్ళు ఇచ్చారో ఆ ఆఫ్-బోర్డ్ చార్జర్ ని ఆన్ బోర్డ్ చార్జర్ చేస్తే మంచిగా ఉంటుండే. చూడడానికి ఇంత మంచిగా ఉంది, అదే విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. కాకపోతే ఎంట ఒక లగేజ్ తీసుకొని మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు. ఒకవేళ ఆన్ బోర్డ్ చార్జర్ వీళ్ళు తీసుకొచ్చినంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. అయితే ఈ సూపర్ కార్గో ఆటో రిక్షా పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.